అందరికీ నమస్కారం అండి. ఆహార అమృతం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఆన్లైన్లో ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి కొన్నానండి. అదే ఈ క్రాఫ్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్స్ అనమాట. నేను చాలా రోజుల నుంచి మా వాడికి 8th క్లాస్ చదువుతున్నాడు. ఆడికి ఏది బెస్ట్ మరి ఈ ప్లాస్టిక్ లంచ్ బాక్సుల లోపల స్టీల్ బాక్సెస్ కంటైనర్స్ ఉన్నా కానీ పైన డిజైనర్ మాత్రం మనకి ప్లాస్టిక్ ఉండడం వల్ల అసలు అన్నం అయితే వేడిగా ఉండేది కాదు. సో మంచిది ద బెస్ట్ ఏది అని చూసి క్రాఫ్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్స్ కొన్నానండి. ఇదైతే దీని డిజైన్ అయితే చాలా క్లాసీగా కూడా ఉంది. ఇది పూర్తిగా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది. ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి అన్నం పెట్టుకోవడం మంచిది కాదు కదండి. అందుకే ఇలాంటి స్టీల్ బాక్సులు ఇప్పుడు చాలా అవసరము. దీని ఫీచర్లు చూస్తే మెటీరియల్ ఇది ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి తుప్పు పట్టదు. బాగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయండి ఈ బాక్సులు. లోపల స్టీల్ బాక్సెస్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా చాలా మన్నిగ్గా చాలా బాగున్నాయండి. అలాగే ఇంకా దీని డిజైన్ చూస్తే లోపల చిన్న ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ స్టీల్ బాక్సులు ఇవి ఉండడం వల్ల అన్నము కూర విడివిడిగా మనం ఒక్కొక్క దాంట్లో 2 దాంట్లో అన్నము, ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో పెరుగు కూడా ఇలా 4 బాక్సెస్లో మనం విడివిడిగా అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వేడి విషయానికి వస్తే ఇందులో పెట్టిన ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇక లీకేజ్ ప్రూఫ్కి వస్తే మూతలు ఇలాగా డిఫరెంట్గా మీకు వీడియోలో చూపించినట్టు మూతలు కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి. సో మనకి ఇది చాలా బెస్ట్, బాగా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇందులో ఇలా వేడి అన్నం పెట్టుకుంటే మధ్యాహ్నం ఆఫీస్లో లేదా స్కూల్లో తిన్నా కూడా అప్పుడే వండినట్టుగా అంత వేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ముందే చేసి పెట్టేసుకున్నాను, ఎలా ఉంటుందా ఏంటి అనేసి చూద్దాము. మా వాడికి పంపించాను కూడా. చాలా బాగుందమ్మా అనేసి అని చెప్పాడు, వేడిగా బాగుందమ్మా అనేసి అని చెప్పాడు. అందుకని మీరు కూడా మీ ఇంట్లో ప్లాస్టిక్ బాక్సుల బదులు ఇలాంటి హెల్దీ ఆప్షన్ కోసం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ద బెస్ట్ లంచ్ బాక్స్ ఏది అంటే క్రాఫ్ట్ లంచ్ బాక్స్. చాలా మంచి చాయిస్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఆహార అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.